Hello guys, welcome to Vareva Vani. వరలక్ష్మి వ్రతం 2 డేస్ ముందనమాట ఇది. మేము మారుతల్లి అనే ప్లేస్‌కి వెళ్తున్నాము. అక్కడ జీఆర్‌టీ జ్యువెలర్స్‌కి ప్లానింగ్ అస్సలు లేదు గోల్డ్ తీసుకోవాలని. కానీ నా సేవింగ్స్‌తో ఏదైనా తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ రోజైతే సడెన్‌గా వచ్చేసామనమాట. ఒక్కొక్కసారి ఎంత ప్లాన్ చేసినా కూడా అది జరగదు కదా! ఒక్కొక్కసారి ఏం ప్లానింగ్ లేకుండానే అన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ రోజు అదే జరిగింది మాకు కూడా. ఐరా సైలెంట్ కూర్చో. ఐరా నేను గోల్డ్ బ్రేస్లెట్స్ చూద్దామని వచ్చాను. కానీ అక్కడికొచ్చాకైతే మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు గోల్డ్ ప్రైసెస్ కన్నా ఈ డైమండ్‌లోనే నాకు కొంచెం బెస్ట్ అనిపిచ్చింది. అసలు ఇది తీసుకోవడమే నాకు వర్త్ అనిపిచ్చింది కూడా. అదే ప్రైస్ పెట్టి చాలా వచ్చింది. అది మాత్రం నాకు హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా స్పందన అయితే ఇప్పుడు ఐరా పెట్టుకుంది కదా! అది తీసుకుందనమాట. డైమండ్స్‌ది చైన్ లాంటిది. చాలా బాగుంది. తనకి ఐరాకి ఎంత క్యూట్‌గా ఉన్నిందో అది. ఐరాది కాదు. నో నో ఐరాది కాదు. నో నో అది ఈ ఏజ్‌కే నాది నాది అంటుంది. వాళ్ళ మమ్మీది కాదంట. ఇంకా బిల్లింగ్ అయితే ఏయించుకుంటున్నాము. అది ఫైనల్ చేసేసుకున్నాము. ఇంకా అక్కడ వచ్చి చూడంగానే ఒక గిఫ్ట్ కౌంటర్ లాగా పెట్టున్నారనమాట. మిక్సీస్ ఇంకా ఏవో చాలా ఐటెమ్స్ అయితే పెట్టున్నారు. కాకపోతే మేము డిస్కౌంట్‌లో తీసుకున్నాము. ఇది కొంచెం మేము తీసుకున్నది. సో, వాళ్ళకి ఈ గిఫ్ట్స్ అయితే రావంట. సర్లే మాకు పర్లేదు. మాకు డిస్కౌంటే కావాలి అనుకున్నాము. అలా గోల్డ్ షాపింగ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము ఒక ఫ్యాబ్రిక్ స్టోర్‌కైతే వెళ్ళాము. అక్కడ వెళ్ళంగానే ఇలా సెట్స్ కింద ఆల్రెడీ పెట్టున్నారు. పీసెస్ 9 పీసెస్ సెట్, 11 పీసెస్ అలాగా. కాకపోతే మాకది క్వాలిటీ అంత బాగా నచ్చలేదు. అందుకని ఇంకా బెనారస్ ఫ్యాబ్రిక్ చూసామన్నమాట. కొంచెం మంచిది చూసి ఇద్దాము. ఎందుకంటే యూజ్ అవుతుంది. లేదంటే మళ్ళీ అలా పక్కన పెట్టేస్తారు కదా అని. అవైతే పర్ మీటర్ 320 రూపీస్ అలా పడినట్టున్నాయి. యూజ్ కూడా అవుతాయి. బాగున్నాయి. కలర్స్ అయితే అలాగా సెలెక్ట్ చేసుకున్నాము. మాకు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అని అలా కౌంట్ చేసి తీసేసుకున్నాం అన్నమాట. ఇంకా పక్కనే ఉన్న డ్రెస్ సర్కిల్‌కి అయితే వచ్చాము. ఇక్కడ శారీస్ ఇంకా డ్రెసెస్ తీసుకోవాలన్నమాట. ఎవరికంటే మా హెల్పర్స్ ఉన్నారు కదా! గంగా ఉంది. ఇంకా మెయిడ్ కూడా ఉంది కదా! వాళ్ళిద్దరికి కూడా తీసుకోవాలి అని చెప్పి ఇంకా అసలు ఎంత బాగా కుదిరాయంటే వాళ్ళకి భలే నచ్చాయి మాకు. అసలు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇచ్చిన తర్వాత. ఇంకా అక్కడ కూడా షాపింగ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము బ్లౌజ్ పీసెస్ అవి పెట్టడానికి ట్రేస్ అవి చూడడానికి వెళ్ళామన్నమాట. మాకు టైం కూడా ఎక్కువ లేదు. ఈ పిల్లలతో దూరాలు వెళ్ళాలంటే కూడా కష్టమే. ఇంకా దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. అందులో అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా బాక్సెస్ టైప్ లో దొరికాయి. పర్లేదు బానే ఉన్నాయని చెప్పి ఇంకా అవి కూడా తీసేసుకున్నాము. ఇది పూజకి ముందు రోజు ఈవినింగ్ అన్నమాట. స్పందన అయితే ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చేసింది. ఇంకా అవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ రోజు చూసారా ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడో మాకు. ఇంకా అవన్నీ ఆ రోజు పూజకి సంబంధించిన సామాగ్రి ఉంటుంది కదా! అవన్నీ కూడా ముందు ఓపెన్ చేసేసి పెట్టేసుకున్నాము. అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. వీళ్ళిద్దరేమో ఫైటింగ్. నో 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 డోంట్ క్రై. ఏమైంది? ఎవరు కొట్టారు? కొన్ని బాక్సెస్ తీసుకున్నాము. కొన్ని ఇలాంటి ట్రేస్ తీసుకున్నాం అన్నమాట. ఇలా వీటిలో కూడా కొన్ని పెట్టేసి అలా సర్దుకున్నాము. అన్ని ముందు రోజు పెట్టేసుకుంటే మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా నెక్స్ట్ డేకి అన్నట్టు. బ్లౌజ్ సూపర్. ఇది బ్లౌజ్, ఇది శారీ సూపర్ గా ఉంది. ఇంకా శారీ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా మేము అక్కడంతా అబ్జర్వ్ చేయలేదు. ఇంటికి వచ్చా చూసామన్నమాట. ఇంకా మా మెయిడ్ అయితే శారీస్ అంతా కట్టుకోదు. ఇంకా తన కోసం అయితే డ్రెస్ తీసుకున్నాము. ఇంకా అవి కూడా అన్ని అలా సర్దేసుకున్నాం అన్నమాట. ఇంకా పూజకి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా అమ్మవారు అవన్నీ కూడా అమెజాన్ నుంచి, మీషో నుంచి అలా తెప్పించుకున్నాము. జడకాని అన్ని చాలా బాగా వచ్చాయి. ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా పూజకి సంబంధించి సిల్వర్ ఐటమ్స్ అన్ని పూజా సామాగ్రి అన్ని ఉంటాయి కదా! అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము రెడీగా. ఇంకా
ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అన్నమాట షవర్ చేసేసుకుని ఇంకా గుమ్మానికి పూలు, గడపకి పసుపు కుంకుమ పెట్టేసుకుని చిన్న ముగ్గు కూడా పెట్టుకున్నాము. మరి పెద్దగా వేసినా కూడా ఈ పిల్లలు గందరగోళంగా చేసేస్తారు, అంతా తొక్కేస్తారు. ఇంకా ప్రసాదాలు కూడా చేయడం స్టార్ట్ చేసేసాము. పొంగల్, పులిహోర, కర్డ్ రైస్, గారెలు, పూర్ణాలు అన్ని రెడీ చేసేసుకున్నాము. ఇంకా స్పందన అయితే పూజా మందిరం దగ్గర కొంచెం డెకరేషన్ నిన్న చేసినాం కదా, ఇంకా మార్నింగ్ లేసి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉంటే అవి కూడా చేసేసుకొని ఇంకా అమ్మవారికి కలశం అన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండింది. అలా అమ్మవారిని అంతా రెడీ చేసేసుకున్న తర్వాత మేము కూడా శారీస్ అది కట్టుకుని రెడీ అయ్యి వచ్చేసాము. నేను, స్పందన, ఇంకా పిల్లలు కూడా చక్కగా రెడీ అయిపోయారు. ఇంకా అమ్మవారికి దీపారాధన చేసేసుకుని కొత్త శారీ తీసుకున్నాం అనమాట. అది కూడా అమ్మవారి ముందు పెట్టుకుని మేము కొన్న గోల్డ్, గాజులు అన్ని పెట్టుకున్నాము. ఇంకా పూజ అయితే పంతుల్ని ఏం పిలవలేదు. మేమేం చేసామంటే యూట్యూబ్ లో ప్లే చేసుకుంటూ పంతులు గారు చెప్తూ ఉంటారు కదా, అలా చెప్పినట్టే మేము చేసుకున్నాం అన్నమాట. చాలా బాగా జరిగింది, భలే సాటిస్ఫైడ్ గా అనిపించింది పూజ అయితే. పుచ్చుకుంటున్నామా వాయినం లక్ష్మీదేవి. God bless you. ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత మేము కూడా వాయనాలు తీసుకున్నాము ఒకరికొకరు. ఇంకా తర్వాత కొంచెం ప్రసాదం తినేసేసుకుని మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నా ఫ్రెండ్ బెంగళూరులో ఉంటుందన్నమాట. ఇంకా తను ఇన్వైట్ చేసింది. తను లాస్ట్ ఇయర్ కూడా ఇన్వైట్ చేసింది కానీ నేను నెల్లూరులో ఉన్నాను, వెళ్ళలేకపోయాను. ఈ ఇయర్ మాత్రం అసలు ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పని ఇంకా రెడీ అయిపోయాం అనమాట. బెంగళూరులో ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా కూడా దగ్గరలో 15 minutes దూరంలో ఉండేది కూడా మనకి 1 hour ఈజీగా పడుతుంది. అంత ట్రాఫిక్. లక్ష్మీదేవి ఎంట్రన్స్ లో మంచిగా ముగ్గు పెట్టుకో ఉన్నింది. ఇంకా లోపలికి వెళ్ళంగానే అమ్మవారిని చూస్తే భలే అనిపించింది. చాలా బాగా అలంకారం చేసి పెట్టింది అనమాట. చాలా బాగా చేసుకుంది పూజ అయితే. ఇంకా తిను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట. అసలు 20 years నుంచి ఉంది తను బెంగళూరులో. నేను వచ్చి 1 year అవుతుంది. అసలు కలుద్దాం అంటే అస్సలు కలవలేకపోయాము. కాల్స్ మాట్లాడుకుంటాం కానీ కలవలేకపోతూ ఉండేవాళ్ళం. అనుకుంటూ ఉండేవాళ్ళం ఒకే ప్లేస్ లో ఉండి ఏంటి అసలు కలవలేకపోతున్నాము అని చెప్పి. అసలు ఆ అమ్మవారి పుణ్యమా అంట ఆ రోజే కలిసాం అనమాట. అదే అనుకుంటూ ఉన్నాము ఈ రోజు కుదిరింది అని చెప్పని. చాలా హ్యాపీగా అనిపించింది తను మీట్ అవ్వడం అయితే. ఇంకా నాకు, స్పందనకైతే తను తాంబూలం అది పెట్టింది. ఇదిగోండి మా ఫ్రెండ్ చేసింది. ఇది ఎంత బాగా చేసింది చూడండి. బ్లౌజ్ పీస్ బాగుంది, చాలా చక్కగా. ఇంకా అయినా ఇచ్చుడు. ఇప్పుడే మా ఫ్రెండ్ వాంట్లో తాంబూలం తీసేసుకున్నాము, అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. ఫుల్ మార్నింగ్ నుంచి అసలు కూర్చుందే లేదు, మేమంతా అలా బిజీగా ఉన్నాం. జస్ట్ ఇప్పుడు కాలంలో కొంచెం రిలాక్స్ అయ్యాను నేనైతే. పప్పు స్పన్ అయితే అది కూడా లేదు. ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం.
ఇంక మేము ఇంటికొచ్చేసరికి గంగ గూడా వచ్చేసుండింది. ఇంకా తనకి తాంబూలం అది ఇచ్చేసేసి తన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము మేమిద్దరము. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి శారీ చేంజ్ చేసేసుకున్నాను. మార్నింగ్ పట్టు శారీ కట్టుకున్నా కదా, ఇప్పుడు సింపుల్ గా కట్టుకున్నానన్నమాట షిఫాన్ శారీ. ఇంకా అమ్మవారి దగ్గర కొంచెం లైటింగ్ అది అరేంజ్ చేసాము. ఎంత బాగుండిందో బ్రైట్ గా. ఇంకా తాంబూలాలు అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా మా ఫ్లాట్స్ లో వాళ్ళని ముందుగానే ఇన్వైట్ చేసేస్తున్నాం అన్నమాట. ఆ టైంకి రమ్మని చెప్పి ఈవినింగ్ ఇంకా అందరూ వచ్చి తాంబూలం కూడా తీసుకున్నారు చక్కగా. వాళ్ళందరినీ వీడియో అయితే తీసుకోలేదు, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు అని చెప్పి. ఇంకా మేమైతే రెడీ అయ్యామన్నమాట వాళ్ళ హౌసెస్ కి వెళ్ళడానికి. వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. తాంబూలం అలా 4 to 5 హౌసెస్ వెళ్ళినట్టున్నాము. అసలు అమ్మవారిని అయితే ఒక్కొక్కళ్ళు ఎంత బాగా రెడీ చేస్తున్నారో, వాళ్ళ క్రియేటివిటీ ఎంత అలా కనిపించింది అనమాట. చాలా కలకల్లాడిపోతూ ఉన్నారు అందరూ. ఇంకా అక్కడి నుంచి అయితే మేము వచ్చేటప్పటికి నా ఫ్రెండ్ కూడా ఇంటికి వచ్చేసింది. ఇంతకీ నా ఫ్రెండ్ నేమ్ చెప్పలేదు కదా, తన పేరు మాధవి. ఇంకా తను వచ్చేటప్పటికి 9:30, 10 అయిపోయినట్టుంది. తను కూడా అందరూ ఇన్వైట్ చేసి ఉంటారు కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చింది అనమాట. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని, అలాగే మీకు కూడా ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.